సో అంటే ఇప్పుడు జనరల్‌గా సమ్మర్ వచ్చిందంటే పిల్లలు కొంతమంది పేరెంట్స్ స్ట్రిక్ట్‌గా పిల్లల్ని బయటికి పంపించకుండా ఇంట్లోనే ఉంచుతారు. వాళ్ళకేంటంటే ఫుడ్ అనేది ఎక్సెస్‌గా పెట్టడం వల్ల కొంతమంది లావు అయిపోయి ఒబేసిటీ కూడా వస్తుంది. సో అంటే ఇప్పుడు వాళ్ళని ఒబేసిటీ అనేది తగ్గించడానికి వాళ్ళు ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి? ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు పేరెంట్స్ చాలా కన్సర్న్‌గా ఫీల్ అవుతారు. మనకి స్కూల్‌లో ఉన్న పిల్లలు ఏం తింటారో, తినరో అని చెప్పి చాలా కన్సర్న్‌గా ఫీల్ అయ్యి వాళ్ళు ఎక్కువ ఫుడ్ వెంటనే లైక్ హాఫ్ అన్ అవర్‌కి ఒకసారి, 1 అవర్‌కి ఒకసారి ఫీడ్ చేస్తూనే ఉంటారు. స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ ఆర్ వెరీ గుడ్ కాదనట్లేదు. కానీ మీరు ఇచ్చే మీల్‌లో ఎంత ఫ్యాటీ కంటెంట్ ఉంది, ఏం కంటెంట్ ఉంది అని చెప్పి మీకు తెలియాలి. లైక్ ఇప్పుడు ఎక్కువ ఆయిల్ ఉన్న ఫుడ్ కానీ, లైక్ ఇప్పుడు మీరేమైనా లైక్ ఇప్పుడు సాలడ్ కానీ, వెజిటబుల్ సాలడ్, బాయిల్డ్ స్ప్రౌట్స్ ఏమైనా కొంచెం హెల్తీ ఫుడ్ ఇట్లాంటివి ఇస్తే ఏం ప్రాబ్లం ఉండదు. కానీ అదే మీరు ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్, ఎక్కువ ఫ్యాట్ ఉన్న ఫుడ్ అంటే షుగర్ ఎక్కువ ఉన్నది, సాల్ట్ ఎక్కువ ఉన్నది, ఎక్కువ ఆయిల్ ఉన్నది, ఇలాంటి ఫుడ్ అని మీరు ఎక్కువ ఇచ్చినప్పుడు, క్యాలరీ డెన్స్ ఫుడ్ ఇచ్చినప్పుడు వాళ్ళకది మళ్ళీ ఫ్యాట్ డిపాజిట్స్‌లో స్టోర్ అయిపోయి ఫ్యూచర్‌లో ఒబేసిటీ కానీ, ఓవర్ వెయిట్ కానీ దారితీస్తుంది. For more videos like this, subscribe Big TV channel.